హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈరోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది జియో హాట్స్టార్లో. సో ఎందుకు 12 గంటల నుంచి అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డౌట్ఫుల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది అంటే కామన్గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు. సో మీకు వచ్చే ఒక కామన్ క్వశ్చన్ గురించి ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను అండ్ ఫుల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఉంటాయి, క్లియర్ కట్గా ఉంటాయి. అండ్ రేపటి నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన రివ్యూస్ కూడా దుమ్ము లేపే రేంజ్లో మన ఛానల్లో రాబోతున్నాయి. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ బిగ్ బాస్ అప్డేట్స్, హౌస్కు సంబంధించిన వర్క్ ఎంతవరకు వచ్చింది అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎంతవరకు వచ్చింది అనేది క్లియర్ కట్ డీటెయిల్స్ ఇస్తా. అయితే ఈ వీడియోలో ఒక 6 ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించి, ఎందుకంటే ఇవే జరగబోతున్నాయి కాబట్టి డ్యామ్ షూర్గా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామందిలో ఉన్న డౌటు 12 గంటలకి ఎందుకు జియో హాట్స్టార్లో ఈ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు 12 గంటలకు అని అంటే, యాక్చువల్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినా కానీ లేదంటే కొత్త ప్రోగ్రామ్ ఏదైనా రిలీజ్ అయినా కానీ ఫస్ట్ మినిట్లో అంటే ఆ డేలో ఆ రోజులో ఫస్ట్ మినిట్లో తప్పకుండా వాళ్ళు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఫస్ట్ అంటే ఆ నిమిషం నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది అది. ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసే వాళ్ళ అంతా కూడా ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ లేదంటే జాబ్ చేసే వాళ్ళు యూఎస్ నుంచి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్కి. సో కాబట్టి యూఎస్లో వాళ్ళకి మనకి ఇక్కడ నైట్ అయితే వాళ్ళకు తెల్లారి ఉంటుంది కాబట్టి అప్పుడే వాళ్ళు నిద్ర లేచి కరెక్ట్ టైంలో ఉంటారు. సో మనమేమో ఇక్కడ గాఢ నిద్రలో ఉంటాం. సో అది మ్యాటర్ అన్నమాట. అందుకోసమనే 12 గంటలకి ఎప్పుడైనా ఓటీటీలో వస్తూ ఉంటాయి. సో 12 గంటల రోజు అట్నే వస్తుందనంటే డెఫినెట్గా అప్లోడ్ చేస్తారు. తర్వాత మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, 6 గంటలకు చూసుకోవచ్చు, 9 గంటలకు చూసుకోవచ్చు, తెల్లారిన తర్వాత చూసుకోవచ్చు, 12 గంటలకు చూసుకోవచ్చు, మళ్ళీ 12 గంటల దాకా చూసుకోవచ్చు. డే అయిపోయిన తర్వాత మళ్ళీ చూడని వాళ్ళు కూడా తెల్లారి కూడా చూసుకోవచ్చు. అది మ్యాటర్, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. కానీ జియో హాట్స్టార్లో మాత్రమే చూడాలి. సో ఇది 12 గంటల అప్లోడింగ్కి సంబంధించిన సీక్రెట్. సో అందుకోసమనే 12 గంటలకు అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ పోతే శ్వేతా శెట్టి అండ్ ప్రసన్న కుమార్. శ్వేతా శెట్టి అంటే నవదీప్ని వచ్చి నవదీప్ నీకు ఓకేనా అని శ్రీముఖి అడిగితే నేను ఇక్కడ ఏంటది ఆడడానికి వచ్చాను అని ఒక స్మైల్ ఇస్తూ డిప్స్ కట్టింది కదా ఒక లేడీ. సో ఆవిడ అసలు సెలెక్ట్ అయిందా కాలేదా, ఎలిమినేట్ అయింది అని చాలామంది అంటూ ఉన్నారు. ప్లస్ ప్రసన్న కుమార్ 1 లెగ్ ఉన్న పర్సన్, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఆయన ఎలిమినేట్ అయ్యాడని, వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యాడనే వార్త చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే నిజంగా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారా అని అంటే ఎస్, డెఫినెట్గా ఎలిమినేట్ అయ్యారు వాళ్ళు. కానీ దాంట్లో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు. సో అదనమాట. సో ఎలిమినేట్ అయితే అయ్యారు. ఎందుకు అయ్యారంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళలో అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో వీళ్ళిద్దరే. సో లేడీస్ నుంచి అంత బాడీ బిల్డింగ్ చేసి అండ్ జిమ్ కోచ్గా ఉంటూ ఆ స్వీట్గా మాట్లాడే ఆ తత్వం అదంతా కూడా చాలామందిని ఆకట్టుకోబోతుంది. సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. సో రేపటి నుంచి వచ్చే ఎపిసోడ్లలో మీరు డెఫినెట్గా శ్వేతా శెట్టిని అండ్ ప్రసన్న కుమార్ని వీడరా తోపు, వీడరా మొగోడరా అన్నట్టుగా ఆయన చేసే యాక్ట్స్ కానీ ఆయన స్టోరీ వింటే మనకు అనిపిస్తుంది. సో కాబట్టి వాళ్ళు బాగా హైప్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఆడియన్స్ అంతా షాక్ అవుతారు. షాక్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఆ టీఆర్పీగా వైరల్ అవుతుంది, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఎపిసోడ్ లాగా అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేశారు. సో వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, ప్లస్ రీఎంట్రీ అయితే తప్పకుండా రాబోతున్నారు. సో అది మ్యాటర్. నెక్స్ట్ హౌస్కు సంబంధించిన థీము నవగ్రహాలు అనే థీమ్ అయితే పెట్టారు. సో 2 హౌజెస్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 9లో హౌజెస్ ఇప్పటివరకు మనకు ఒక హౌస్లోనే ఒకటే మెయిన్ డోర్ ఎంట్రీ ఇచ్చి తర్వాత లోపలికి పోయిన తర్వాత సో బెడ్రూమ్స్ డిఫరెంట్ అయినా కానీ హౌస్ మాత్రం ఒకటే. కానీ ఈసారి 2 హౌజెస్ ప్లస్ 2 మెయిన్ డోర్స్. మెయిన్ డోర్ ఒక హౌస్కు మెయిన్ డోర్ ఉంటుంది, ఇంకో హౌస్కు మెయిన్ డోర్ ఉంటుంది. బట్ కామన్గా థ్రిల్ అయ్యే విషయం ఏంటంటే ఒకటే కిచెను. సో ఇది ఈసారి ప్లానింగ్ అనమాట. థీమ్ కూడా నవగ్రహాల థీము. సో బుధుడు, శుక్రుడు, శని అంటారు కదా. సో ఆ గ్రహాలన్నీ అలా ఉండబోతుంది అనమాట. అంటే అక్కడొకరికి మొత్తం కలిపి ఒక విశ్వం లాగా అట్లా ప్లాన్ చేశారు. సో డిఫరెంట్గా ఉండబోతుంది సీజన్ 9 కాబట్టి నవగ్రహాలు. సో అది మ్యాటర్. అయితే ఒకటే కిచెన్ ఉంటే ఎట్లా మరి అని అంటే మరి అదే అందరూ ఒక దగ్గర వంట చేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఈ హౌస్లో కొంతమంది పడుకుంటారు. సపోజ్ కామనర్స్ ఒక హౌస్లోకి పంపించారు అనుకుందాం, తర్వాత సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఇంకో హౌస్లోకి. సో వాళ్ళంతా వచ్చి
వంట చేసుకోవాల్సింది ఒకటే దగ్గర, తినాల్సిందే ఒకటే దగ్గర, తర్వాత ఎవరికి టీంకు వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఓవరాల్గా వస్తే ఒకటే అయిపోతుంది, కానీ టీం అంతా ఒకటే, కాకపోతే హౌజెస్ డిఫరెంట్. సో అలా ప్లాన్ చేశారు. 2 హౌజులు, 2 మెయిన్ డోర్స్, ఒకటే కిచెను. అది మ్యాటర్. నెక్స్ట్ పోతే ఎంతమంది కామనర్స్ ఇప్పటి వరకు డైరెక్ట్ సెలెక్షన్ అయ్యారు. సో మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, చాలామంది చెప్తా ఉన్నారు 3 మెంబర్స్ డైరెక్ట్ సెలెక్ట్ అవుతారు, ప్రతి ఒక్క జడ్జి డైరెక్ట్గా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9లో పంపిస్తారు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరిని సెలెక్ట్ చేయలేదు. ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాము 2 రోజులలో 3 రోజులలో ఎండ్ అయిపోతుంది అనగా వాళ్ళకు మెయిల్స్ కానీ కాల్స్ కానీ వెళ్తాయి. వెళ్ళి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు, మీకు ఓటింగ్ తోటి సంబంధం లేదు అని ఉంటుంది ఈ 15 మందిలో. సో మిగతా 12 మందికి ఆడియన్స్ ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు టెలికాస్ట్ అవుతుంది, ఈరోజు నైట్ నుంచి టెలికాస్ట్ అవుతుంది, మేబీ రేపటి నుంచి అందరు జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి అలవాటు అవుతారు. సో ఒక 4-5 ఎపిసోడ్లు పోయిన తర్వాత వాళ్ళకి 15 మందిని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో అక్కడి నుంచి వాళ్ళకు ఓటింగ్ ఉంటుంది అనమాట మిగతా 12 మందికి. సో 12 మంది నుంచి ఒక 2-3 తీస్తారు, మొత్తానికి 5-6 కామనర్స్ అయితే సెలెక్ట్ అవ్వబోతున్నారు. అది మ్యాటర్. డైరెక్ట్ సెలెక్షన్ అయితే ఇప్పటివరకు కాలేదు, అంటే అయ్యారు, సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారు, కానీ వాళ్ళకి మెయిల్స్ అయితే ఇంకా పంపలేదు. ఎందుకంటే ఇప్పుడే రివీల్ అయిపోద్ది, సీక్రెట్ రివీల్ అవుతుంది కాబట్టి. అది. నెక్స్ట్ పోతే హృదయ్ మానవ్, మాస్క్ మ్యాన్ కూడా వచ్చాడు కదా, మాస్క్ మ్యాన్ వచ్చి జడ్జెస్కే చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. సో అతను, ఈ క్వశ్చన్ చాలామందిలో ఉంది, అసలు అతను సెలెక్ట్ అయ్యాడా కాలేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు, కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. మాస్క్ మ్యాన్ హృదయ్ ఇప్పటివరకు అయితే ఆయనను పక్కన పెట్టినట్టుగానే ఆ షూటింగ్ అంతా జరిగింది. కానీ ఫైనల్గా మాస్క్ మ్యాన్ హృదయ్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ 99.9% ఉంది. ఎందుకనంటే ఒక డిఫరెంట్ మెంటాలిటీ అతనికి ఇస్తున్న హైప్ చూస్తుంటే డెఫినెట్గా వీడు సెలెక్ట్ అవుతాడరా అన్నట్టు బిగ్ బాస్ అంటే ఇంకో కోణంలో ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ జనరల్గా ఆడియన్స్ చూసే వాళ్ళకి వీడు జడ్జెస్నే ఓవర్ యాక్షన్ చేస్తుండు, జడ్జెస్నే తిడుతుండు, వీడే సెలెక్ట్ అవుతాడరా అని చాలామంది అనుకుంటారు. కానీ డెఫినెట్గా హృదయ్ మానవ్ సెలెక్ట్ అవుతాడు. 0.1%, ఆ 1% డౌట్ తప్ప నాకైతే సెలెక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నా. అండ్ ఆల్మోస్ట్ అతని సెలెక్షన్ ప్రాసెస్ కూడా జరిగేలాగానే ఉంది. బిగ్ బాస్ టీం కూడా అట్లనే ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఒక యాంకర్ మేనేజ్మెంటు ప్లస్ ఇదంతా ప్రీ ప్లాన్గా చేశాడా, మాటకు మాట నేను ఏంటి కషాయాన్ని కాదంటే బిందు మాధవి నువ్వు విషం అని చెప్పి మీరు నన్ను జడ్జ్ చేయొద్దు, మేము జడ్జ్ చేయడానికే ఉన్నామని నవదీప్ అని ఫైర్ అయ్యి కొంచెం ఓవర్ యాక్షన్ అయితే జరిగింది ఇక్కడ. సో అది ఎందుకు జరిగిందంటే ప్రీ ప్లాన్డ్గా జరిగింది. బిగ్ బాస్ టీమ్ ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని దాంట్లో ప్రీ ప్లాన్ ఉంటాయి, కొన్ని జెన్యూన్గా వస్తాయి, కొన్ని ఏమో ప్రీ ప్లాన్డ్ రియాక్షన్స్ వస్తాయి. సో అట్లా చేశారు, ఈయన సెలెక్ట్ అవుతాడు 100%. నెక్స్ట్ పోతే ఒక ఓల్డ్ లేడీ ఉంది, ఓల్డ్ లేడీ బోనం ఎత్తుకొని వచ్చి ఏంటది తోండ తిరుమలగిరి ఏదో ఊరు చెప్పింది. సో మాది అక్కడ మా బిడ్డ దాస్తుందండి అది అని చెప్పింది. అక్కడ అభిజిత్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ మాత్రం చాలా బాగా అనిపించింది. నేను చాలా చూడలేదవ్వా, కానీ ఈ గేమ్లో మాత్రం చూశాను, నాకు తెలుసు మీకు చాలా కష్టమవుతుందని అంటే ఆవిడ అయినా పర్లేదు నేను 10 మంది మీరు 10 మందిని కొడితే నేను ఒక్కరైనా కొట్టనా అని చెప్పింది, బాగుంది. కానీ ఈవిడ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 0%. మరి ఎందుకు తీసుకుర్రు, ఏవిడి తీసుకురు, తిన్నదరక్క తీసుకుర్రా అని అంటే, ఒక ప్రోగ్రాము చేసేటప్పుడు చెప్పాను కదా డిఫరెంట్ కేటగిరీ ఆ మనుషుల్ని తీసుకుంటేనే జనాలకు క్లిక్ అవుతుంది. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ వచ్చిందంటే ఒక ఏజ్డ్ పర్సన్స్ బిగ్ బాస్ని చూడడానికి ఇష్టపడతారు, అరే అంత పెద్ద ఆవిడ పోయిందంటారు వాళ్ళకు అని అనుకుంటారు. ప్లస్ యంగ్స్టర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతారు, మా ఆవిడ అక్కడ దాకా పోయిందంటే మనం ఏం చేస్తున్నాం అసలు వేస్ట్రా మనం అన్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఒక సాఫ్ట్ కార్నర్ అనేది వస్తుంది, విలేజ్ బ్యాక్ డ్రాప్ అవంతా కూడా చూస్తే ఒక డిఫరెంట్గా ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కొక్క కోణంలో కొంతమంది వచ్చారు కాబట్టి సో వాళ్ళకి ఈ థ్రిల్లింగ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఉంటుంది. సో అందుకోసమనే తీసుకుంటాం. సో ఇవి 6 క్వశ్చన్లు మేజర్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, ప్లస్ నన్ను కూడా అడిగిన క్వశ్చన్స్ మేజర్గా. సో మీకు ఇవి కాకుండా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉందా, ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, దానికి రిప్లై 100% ఇస్తా. సో ఇది జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పటివరకు ఎవరిని ఇంకా సెలెక్ట్ చేయలేదు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో. సో ఈరోజు నైట్ నుంచి మనకు టెలికాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 15 ఎపిసోడ్లు మనకు టెలికాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మోస్ట్లీ ఒక 2-3 రోజుల ముందు సెలెక్టెడ్ లిస్ట్ అనేది పెడతారు. సో అప్పుడు మనం క్లియర్ కట్గా వీడియోలో మాట్లాడదాం. రేపటి నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన రివ్యూస్ కూడా క్లియర్గా మాట్లాడదాం. వాడేమన్నాడు, వీడెట్లు తిట్టిర్రు, ఆయన ఎందుకు తిట్టిర్రు, ఇలాంటి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది క్లియర్గా మాట్లాడతా. సో ఇది క్వశ్చన్స్.
అండ్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.